విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కి ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనిలో మొత్తం 7 గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయ రంగాల్లో 41 హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయి. వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల నుంచి సమకూర్చుకుంటాం. మెట్రో రైల్ ప్రాజెక్టులు సహా విఈఆర్కి సంబంధించిన సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విఈఆర్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు, గ్రోత్ ఇంజన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం. సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను గుర్తించి 1990లోనే ఆ కాన్సెప్ట్ని దేశానికి తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన రాయలసీమ రీజియన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చి అక్కడి రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ని సిద్ధం చేయించారు. దానిలో భాగంగా 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం. సాగునీరు, సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అనేది లేకుండా చేస్తాం. ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్లు కనెక్టివిటీ పెంచుతాం. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపూర్, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలోని 303 మండలాల పరిధిలో 200కి పైగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రొడక్ట్ పర్ఫెక్షన్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలు చేయడం వంటివి ప్రణాళికలో భాగం. ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదక గణనీయంగా పెరుగుతుంది. ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది. ఇకపై రాయలసీమ పేరు చెబితే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినబడదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి